తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 45 రోజుల పాటు చేపట్టే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులోని 13వ వార్డులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను, జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అంతేకాకుండా 25 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏంటంటే ఒక రోడ్డు, 2 రోడ్లు, 3 రోడ్లు ఉంటాయి కదా, పెట్టేసేయండి. పెట్టేసి ఆ వార్డు కంప్లీట్ అయింది అనుకోవచ్చు. ఒకటి ఉన్నా కూడా పెండింగ్ అంటారు. వార్డు అయిపోయింది, పలానా వార్డు కంప్లీట్ అయిపోయిందని చెప్పుకునే బాగుంటుంది. ఈరోజు ప్రోగ్రామ్ మొదలైంది 45 రోజులు. మన కార్యకర్తలు కూడా చెప్పేది ఒకటే, 45 రోజులు ఏ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త ఆ గ్రామంలోనే ప్రతి డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చి ఈరోజు చెప్పినటువంటి హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ తల్లికి వందనం అంటే ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇస్తూ ఇదే పథకాల కింద పింఛన్ కానీ, అదే దీపం పథకం కానీ, స్త్రీశక్తి పథకం కానీ, ఇవన్నీ పథకాలన్నీ ఈ పాంప్లెట్ రూపంలో ప్రతి కార్యకర్త డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి కార్యకర్తలకు అందరూ తెలియజేస్తున్నా. అదే రకంగా ఎందుకంటే ఒకరే 45 రోజులు తిరగాలంటే కాదు. ఏ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక 2 రోజులు తిరిగితే ఒక గ్రామం అయిపోతుంది. ఖచ్చితంగా మన పార్టీ కార్యకర్తలకు లీడర్ తెలియజేసే ఒకటి, ఎక్కడికైనా మిస్ కాకూడదు. 100% మైదుకూరు అంటే 100% తిరిగినామనేది రికార్డు కావాలి. అందుకు కార్యకర్త అందరూ సహకరించి పనిచేయాలని చెప్పి వాళ్ళకి తెలియజేసుకుంటాం. అదే రకంగా రేపు స్థానిక ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం ఇవన్నీ చెప్పినటువంటి ప్రజల దగ్గర పోవాలని చెప్పి మా నాయకుడు పిలుపునిచ్చిన తక్షణమే ఈరోజు అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో ప్రతి చోట వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ ప్రోగ్రాం పాల్గొనేందుకు వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే రకంగా ఈరోజు 13 వార్డులో ఎన్నో రోడ్లు ఎప్పటి నుంచో పనిచేయనటువంటి డెవలప్మెంట్ లేదు. ఈ వార్డులో ఈరోజు ఇప్పుడు వస్తే ప్రతి గ్రామం ప్రతి ఇంటికాడి పోయినా కూడా ఈ వార్డులో బ్రహ్మాండ అభివృద్ధి అయింది, కంప్లీట్ అని చెప్తాను. ఇంతకుముందు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇవన్నీ ఈరోజు సుమారు నెరవేర్చడం జరిగింది. ఇదే రకంగా ఈరోజు డిపిఆర్ కూడా తయారు చేయమని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మైదుకూరులో టోటల్ ఎంత కావాలి, అన్ని రోడ్లు డ్రైనేజ్ ఎంత కావాలని చెప్పి ఒక డిపిఆర్ వేయాలని చెప్తే వాళ్ళు కన్సల్టెంట్లు వచ్చి డిపిఆర్ కూడా తయారు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే మన మైదుకూరు బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే చెప్పి నేను అనుకుంటున్నా. అదే రకంగా కార్యకర్తలు చాలా ఉత్సాహం డోర్ టు డోర్ చెప్పి ఈ పథకాలు తెలియజేయాలని. కాబట్టి అందరికీ కూడా భారీ మిస్ కాకుండా ప్రతి ఇండ్లు మిస్ కాకుండా అందరికీ కూడా ఈ పథకాల ద్వారా తెలియజేయాలని చెప్పి కార్యకర్త తెలియజేసుకుంటున్నా.